మిల్క్ ని ఆయుర్వేదిక్ లో ఏమంటున్నారో చూద్దాం. మన వేదిక ఋషులు పాలని జస్ట్ డ్రింక్ లా కాదు, కంప్లీట్ ఫుడ్ అని డిస్క్రైబ్ చేశారు. దానిని జీవన అమృతం అని పిలిచారంట. చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి ప్రాచీన ఆయుర్వేదిక్ టెస్టుల్లో పాలని సాత్విక ఆహారం అనేవారంట. ఆవు పాలను తీసుకుంటే మనసుకు ప్రశాంతత, కామ్నెస్ అండ్ బాడీకి కూలింగ్ ని ఇస్తుందంట. బఫెలో పాలు చూసుకుంటే బాడీని రిలాక్స్ చేయడానికి, కంప్లీట్ గా స్లీప్ లోకి టర్న్ చేయడానికి ఉపయోగపడుతుందంట. ఎవ్రీడే వాళ్ళు పాలని రాగా కాకుండా హీలింగ్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసేవారు. పాలలో చిన్న టర్మరిక్ వేసుకొని హల్దీ దూదని కన్సూమ్ చేసేవారు. అది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. వేరాస్ జింజర్ ప్లస్ మిల్క్ దగ్గు కోసం నేచురల్ రెమెడీ. ఘీ, బటర్, కర్డ్ తో ఎన్నో రకాల మెడిసిన్స్ ని తయారు చేసేవారు. అందుకే కొంతమంది సూపర్ ఫుడ్ అని మాత్రమే కాకుండా సూపర్ మెడిసిన్ అని కూడా పాలకు బిరుదిచ్చారు. పాలు ఆయుర్వేదిక్ గా మైండ్ అండ్ బాడీకి బ్యాలెన్స్డ్ గా కనెక్ట్ చేసేది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ఆవు పాలు ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ బఫెలో మిల్క్ స్లీపింగ్ కి అండ్ బాడీ రిలాక్సింగ్ కి అని. అవి ఈ కోవలోకి వస్తాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆవు పాలదే కాకుండా ఆయుర్వేదిక్ లో ఆవు గోమూత్రం అండ్ పేడ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కింద అయ్యేవి. ఎన్నో క్యాన్సర్ మెడిసిన్స్ లో గోమూత్రం అనేది వాడేవారు. గోమూత్రం అనేది డీటాక్సిఫికేషన్, పంచగవ్య చికిత్స అండ్ గోమాయ ప్యాడ్ అనేది యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ తో కలిగి ఉంటుంది. అందుకే పూర్వం ఇళ్లలో గోడలకి, గుమ్మాలకి పేడ నలికేవారు. ఇవన్నీ తెలియక మనం పాలని, ఆవుని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ డూ రెస్పెక్ట్ కౌ మిల్క్ అండ్ కౌ.